బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్ తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడతాయా? కోర్టు 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పిన వాయిదా మాట ఎందుకు వస్తోంది? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తోంది? ఈ విషయంపై టీవీ9 క్రాస్ ఫైర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఇంతకీ ఆయన ఏమన్నారు మీరే చూడండి. ఫిబ్రవరిలో జరగాలి స్థానిక సంస్థ ఎన్నిక ఎందుకు వాయిదా వేసాము? ఇస్తారా? కేవలం రిజర్వేషన్ ఇచ్చి పోదామని. ఇప్పుడు ఇస్తారా? రేపు సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, వాళ్ళకి రిజర్వేషన్. వ్యక్తిగతంగా నేను ముఖ్యమంత్రిగా చెప్పేది, మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసి ఇంకొంత సమయం తీసుకొని మళ్ళీ ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్ వచ్చాకే ఎన్నికలకు పోదామని. మెజారిటీ మంత్రులు ఫండ్స్ రాకుండా పోతా ఉన్నాయి, స్థానిక సంస్థలు నిర్వీణమైతే పోతా ఉన్నాయి, కాబట్టి ఎన్నికలకు పోవాలని వారు. సో సెప్టెంబర్ 30 అందుకే మేము పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పెట్టుకొని, అది అత్యున్నతమైనటువంటి బాడీ కాబట్టి అక్కడ మెజారిటీ నాయకులు ఏ ఒపీనియన్ ఇస్తారో దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. సో రేపు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరగడానికి అవకాశం తక్కువగా ఉంది. అందుకే పిఎస్సీ అయితే కానీ క్లారిటీ రాదు. మరి కోర్టుకి ఏం చెప్తారు? 3 అంశాలు ముఖ్యమంత్రి కూడా చెప్పారు. కోర్టుకి అప్పీల్ చేసుకొని మళ్ళీ ఇంకొంత సమయం తీసుకొని ఈ రిజర్వేషన్ని కొద్దిగా త్వరతగిన చేసుకోవడం అనేది ప్రధానంగా మేము ఆలోచిస్తున్నటువంటి ఇది. రెండవది, అలాంటి కానటి పరిస్థితులలో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలని, అది ఎంతవరకు వయబుల్ అవుతుందో చూడాలి. ఈ 2 అంశాలు కూడా మనం చేస్తాము. మూడవది, ఆర్డినెన్స్ ఇచ్చేసి ఎలక్షన్ పోదాం ఇదే 40% రిజర్వేషన్తో.